నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. మేనేజ్మెంట్ విద్యలో మెరికల్ లాంటి విద్యార్థులను ప్రపంచానికి అందిస్తోంది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. ఇక్కడ కోర్సులు పూర్తి చేసుకున్న వారు ఆకర్షణీయ వేతనాలతో వ్యాపార ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తున్నారు. మన దేశంలో మేటి మేనేజ్మెంట్ విద్యకు చిరునామాగా నిలుస్తున్న ఐఎస్బి ప్రపంచంలోనూ అత్యుత్తమ సంస్థలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ సంస్థలో బోధిస్తున్న నిపుణుల నేపథ్యమే ఎందుకు కారణం. వీరంతా ప్రపంచంలో పేరున్న సంస్థల్లో కోర్సులు, పరిశోధనలు పూర్తి చేసుకున్నవారు. వివిధ రంగాల్లోని ప్రఖ్యాత సంస్థల్లో సేవలు అందించి ఇక్కడ బోధనలో స్థిరపడ్డారు. మేనేజ్మెంట్ విద్యలో స్పష్టమైన లక్ష్యంతో ముందడుగు వేస్తున్న ఐఎస్బి ప్రస్థానం ఎలా మొదలైంది? దీని స్థాపన, పురోగమనం వెనుక శ్రమించిన దార్శనికులు ఎవరు? హైదరాబాద్ కీర్తిని పెంచడంలో ఐఎస్బి పాత్ర ఏమిటి? ఐఎస్బి హైదరాబాద్ భాగ్యనగరం కీర్తి కిరీటంలో 2 దశాబ్దాలుగా మెరుస్తున్న కలికితురాయి. ఇదొక అంతర్జాతీయ స్థాయి బిజినెస్ స్కూల్. ఐఎస్బి నిర్మాణంలోనే ఒక ప్రత్యేకత ఉంది. దేశంలోని వ్యాపార ప్రముఖులు ఇక్కడ తమ అనుభవాలను ప్రసంగ పాఠాలుగా బోధిస్తారు. ప్రపంచ స్థాయి మేనేజ్మెంట్ నిపుణులు ఆధునిక వ్యాపార రీతులను విశదీకరిస్తారు. వర్తమాన, భవిష్యత్తు వ్యాపార రీతులపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. ఇక్కడ అధ్యాపకులు పాఠాలు చెప్పరు, విద్యార్థులు నోట్స్ రాసుకోరు. విద్యార్థులే తమ అధ్యయనాంశాలపై ప్రశ్నలు సంధిస్తారు. ఆచార్యులు వాటిపై ఆచరణశీల కార్యాచరణలకు మార్గదర్శనం చేస్తారు. ఆధునిక ప్రపంచంలో పోటీని తట్టుకుని నిలబడేలా రాటుదేలుస్తారు. నిజ జీవితంలో ప్రజలెదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, వ్యాపార సవాళ్లకు వాస్తవిక కోణంలో పరిష్కారాలు అన్వేషిస్తారు. ఈ వినూత్న బోధన విధానమే ఐఎస్బి హైదరాబాద్ ను 2 దశాబ్దాలుగా అత్యున్నత మేనేజ్మెంట్ విద్యా సంస్థగా నిలబెడుతోంది. బోధన పద్ధతుల్లో అనేక ప్రయోగాలతో ఇతర మేనేజ్మెంట్ విద్యా సంస్థలతో పోల్చితే ఐఎస్బి భిన్నమైన రీతిలో రూపుదిద్దుకున్నది. ముందు చూపుతో ఒక ముఖ్యమంత్రి బ్లాంక్ చెక్ ఇస్తున్నప్పుడు వాళ్ళందరూ నిజంగా సంబరపడిపోయి ఆ రోజు మొదలుపెట్టారు. అది ఒక చిన్న మొక్కగా మానే ఈ రోజు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ గా మారి మన దేశానికి పేరు ప్రతిష్టలు ఇచ్చింది. దీనికి కారణం మనం ఒప్పుకోకపోయినా చంద్రబాబు నాయుడు విశ్వవిద్యాలయం లాంటి సంస్థ ఇక్కడ ఏర్పరిచిన తర్వాత కొన్ని వందల మంది ప్రొఫెసర్లు ఆ సంస్థలో ఇప్పుడు పనిచేస్తున్నారు. వాళ్ళందరి వల్ల రాష్ట్రానికి ఎంత పన్ను సమకూరింది. అంటే ఇది ఐఎస్బి తేవడం అనేది ఒక విద్యాలయంగా మాత్రమే చూడకూడదు. ఇది ఐఎస్బి యొక్క చుట్టుపక్కల ఉండే ఎకో సిస్టమ్ ని, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ని ఎంత పెద్ద ఎత్తున మార్చిందో ఐఎస్బి, దాని పక్కనే ఉండే మైక్రోసాఫ్ట్, దానికి ఆపోజిట్ గా ఉండే విప్రో, ఆ పక్క ఉండే ఇన్ఫోసిస్, ఇవన్నీ హైదరాబాద్ యొక్క స్వరూపాన్ని ఒక పర్టికులర్ ఫేజ్ లో ఒక 5-10 సంవత్సరాల పాటు మొత్తం పూర్తిగా హైదరాబాద్ యొక్క స్వరూపాన్ని మార్చేసి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నగరాల సరసన హైదరాబాద్ కూర్చోబెట్టడంలో ఐఎస్బి ప్రధాన పాత్ర వహించిన అందులో ఏ రకమైన సంశయం లేదు. 1996 సంవత్సరంలో ఫార్చ్యూన్ 500 మంది వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు కలిసి పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థల నిర్వహణలు, నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా ప్రపంచ స్థాయి వ్యాపార కళాశాల స్థాపన అవసరమని భావించారు. వీరు భారతదేశంలోని మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో ఏదో ఒక చోట ఐఎస్బి ఏర్పాటు చేయాలని అనుకున్నాయి. అయితే ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయం ముందుగానే గుర్తించారు. ఈ వ్యాపారవేత్తల బృందాన్ని రాష్ట్రానికి ఆహ్వానించారు. బిజినెస్ స్కూల్ ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ నగరానికి ఉన్న సానుకూల అంశాలను స్వయంగా వివరించి ఒప్పించారు. అన్ని అంశాలను పరిశీలించిన వ్యాపారవేత్తల బృందం చివరకు హైదరాబాద్ లో ఐఎస్బి స్థాపనకు అంగీకరించింది. ఈ మొత్తం ప్రక్రియలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మెకెన్సీ అండ్ కంపెనీ వరల్డ్ వైడ్ సంస్థ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ రజత్ గుప్తా కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత వాటన్ స్కూల్, కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్ తో కలిసి ఒక అంతర్జాతీయ అకాడమిక్ కమిటీ ఏర్పడింది. కొంతకాలం తర్వాత లండన్ బిజినెస్ స్కూల్ కూడా ఈ బోర్డులో భాగస్వామ్యం వహించింది. ఒక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ రావాలంటే అప్పట్లో హైదరాబాద్ ఎవరు లెక్క పెట్టుకోలేదు. నేను అప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి అడిగాను, హైదరాబాద్ మా అజెండాలో లేదు, హైదరాబాద్ లో మేము పెట్టే ఉద్దేశం లేదు, అలాంటి పరిస్థితులు అక్కడ లేవు, కాబట్టి మేము దాన్ని కన్సిడర్ చేయడం అన్నారు. తర్వాత చీఫ్ మినిస్టర్ గా ఫోన్ చేశారు, కాదని లేకుండా వచ్చారు. 1-2-3 మంత్రుల్ని ఎయిర్పోర్ట్కి పంపించాను. వాళ్ళు ఫ్లైట్ దిగగానే వెళ్ళి వాళ్ళ గార్లెండ్స్ తీసుకొని వచ్చారు. నేను ఆ రోజు ఇంటికి వస్తానే నేనే వెళ్ళి అందరికి బుకేలు ఇచ్చి అందరిని రిసీవ్ చేసుకొని
నేరుగా బ్రేక్ఫాస్ట్ కూడా ప్లేట్లు నేనే అందరికి ఇచ్చి అక్కడి నుంచి బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసి అక్కడి నుంచి రూమ్ లో తీసుకొచ్చి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి వాట్ ఈజ్ మై విజన్ అన్ని ఇచ్చా. వాళ్ళు 3 రాష్ట్రాలకు పోయారు, 3 డిఫరెన్స్ ఒపీనియన్స్. అల్టిమేట్ గా నన్ను అడగకుండా వాళ్ళు ఫోన్ చేసి యువర్స్ ది బెస్ట్ స్టేట్, వీ యాక్సెప్ట్, వీఆర్ కమింగ్ టు హైదరాబాద్ అని చెప్పి అన్ని కండిషన్లుగా వచ్చి ఐఎస్పీ పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వసతులు కల్పించిన తర్వాత 1999 సంవత్సరంలో క్యాంపస్ భవనాలకు శంకుస్థాపన జరిగింది. 2001 డిసెంబర్ 2న అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి ఐఎస్బీని ప్రారంభించారు. అనంతరం 2010 ఆగస్టులో మోహాల్ క్యాంపస్ నిర్మాణానికి బీజం పడింది. ప్రపంచంలో ట్రిపుల్ క్రౌన్ కలిగిన 100 కాలేజీల్లో ఐఎస్బీ ఒకటి. ఈ క్యాంపస్ కు 2002 జనవరి 2న నాటి సింగపూర్ అధ్యక్షుడు ఎస్ఆర్ నాథన్, భారత రాష్ట్రపతి హోదాలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంలు వచ్చారు. 2006 మార్చి 1న అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ ఈ క్యాంపస్ సందర్శించారు. 2006 డిసెంబర్ 5వ తేదీన అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, ఈ ఏడాది మేలో ప్రధాని మోదీ ఐఎస్బీ హైదరాబాద్ కు వచ్చారు. ప్రపంచ స్థాయి ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ లో ఈ మన ఐఎస్బీ ప్రపంచంలోనే 38వ స్థానంలో ఉంది. 2015 నుంచి ఇప్పటి వరకు వివిధ రంగాల్లో 125 స్టార్టప్ల ఏర్పాటుకు ఐఎస్బీ వేదికగా నిలిచింది. ఐఎస్బీలో మొట్టమొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం 2001 సంవత్సరంలో 128 మంది విద్యార్థులతో ప్రారంభమైంది. తరువాత ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు ఈ సంస్థలో 14,500 మంది విద్యార్థులు వివిధ కోర్సులు అభ్యసించారు. 11 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఐఎస్బీలో కోర్సు పూర్తి చేస్తే భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఇక్కడ పీజీపీఎం కోర్సు పూర్తి చేసిన వారికి సగటున ఏడాదికి 32 లక్షల వార్షిక వేతనం లభిస్తోంది. దేశంలో ఏర్పాటైన బిజినెస్ స్కూళ్లలో ఐఎస్బీ హైదరాబాద్ ప్రస్తుతం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆసియా వ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూళ్లలో 4వ స్థానంలో ఉంది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కు దేశంలో 2 క్యాంపస్లు ఉన్నాయి. ఒకటి 260 ఎకరాల స్థలంలో ఉన్న హైదరాబాద్ క్యాంపస్ కాగా ఈ మొహాలీలో 70 ఎకరాల స్థలంలో మరొకటి ఉంది. విద్యార్థులతో పాటు ఉద్యోగానుభవం ఉన్నవారికి కూడా ఐఎస్బీ పీజీ ప్రోగ్రాం ఇన్ మేనేజ్మెంట్ కోర్సులు నిర్వహిస్తోంది. చెప్పింది వినటం, రాసుకోవటం వంటి సంప్రదాయ బోధనకు భిన్నంగా ఇక్కడ సృజనాత్మకంగా బోధన జరుగుతోంది. ఐఎస్బీలో ఆరోగ్య సంరక్షణ, ప్రభుత్వ పాలసీలు, ఐటీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, డేటా సైన్స్, ఫినాన్స్ విభాగాల్లో పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా విద్యార్థులు ప్రత్యేక నైపుణ్యాలు నేర్చుకుంటున్నారు. ఐఎస్బీకి ఐఎస్బీ అల్యూమిని విభాగం వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఈ అల్యూమినిలో 12,000 మందికి పైగా పూర్వ విద్యార్థులు ఉన్నారు. సిలికాన్ వ్యాలీ, లండన్, దుబాయ్, సింగపూర్, హాంకాంగ్ లో పనిచేస్తున్న వేలాది మంది సిఎఫ్ఓలు, సిఎక్స్ఓలు, చీఫ్ మార్కెటింగ్ అధికారులు ఐఎస్బీ పూర్వ విద్యార్థులుగా ఉన్నారు. ఫైనాన్షియల్ టైమ్స్ గ్లోబల్ ఎంబీఏ ఇన్స్టిట్యూట్స్ ర్యాంకింగ్ 2021 జాబితాలో ఐఎస్బీ మన దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆసియాలో 5వ స్థానాన్ని, ప్రపంచ జాబితాలో 23వ స్థానాన్ని దక్కించుకుంది. రెండు దశాబ్దాల ఐఎస్బీ విద్యా ప్రస్థానంలో అనేక విజయాలు సాధించింది. కరోనా ప్రపంచాన్ని గడగడలాడించిన సమయంలో కోవిడ్-19 మహమ్మారిని గుర్తించి డిజిటల్ హెడ్ స్టార్ట్ మాడ్యూల్ ఆవిష్కరించడం దీనికి ఒక ఉదాహరణ. వివిధ అంశాలపై ఇక్కడ అధ్యయనం చేసే విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితం కాకుండా నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకోవడంపై దృష్టి సారిస్తారు. సమాజం ఎదుర్కొంటున్న అనేక ఆటుపోట్లను తట్టుకుని ముందుకు సాగడానికి, ఆత్మస్థైర్యం అందించడానికి కరిక్యులంలోనే ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది ఐఎస్బీ. ఇందులో భాగంగానే వైద్య రంగంలో మెరుగైన సేవలు, ఉన్నత ప్రమాణాల అభివృద్ధి లక్ష్యంగా మ్యాక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ విభాగం పనిచేస్తోంది. భారతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ సంస్థ ఐఎస్బీతో కలిసి ప్రభుత్వ పాలన పద్ధతుల్లో ప్రగతిశీల విధానాలను ఆవిష్కరిస్తోంది. 2 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ కోర్సుతో పాటు పోస్ట్ డాక్టరల్ ప్రోగ్రాంలు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ చదివే విద్యార్థులకు స్కాలర్షిప్లు, రాయితీలు కూడా ఇస్తున్నారు. ఐఎస్బీ విద్యార్థులకు అంతర్జాతీయ సంస్థల్లో అత్యుత్తమ ప్యాకేజీలతో ఉన్నతోద్యోగాలు లభిస్తున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా బోధన చేస్తున్న ఐఎస్బీ ఇప్పుడు ఆన్లైన్ ద్వారా 4 రకాల కోర్సులు అందిస్తోంది. వీటికి సిలబస్ ను ఐఎస్బీ నిపుణులే రూపొందించారు. ఒక్కో కోర్సును 40 గంటల పాటు బోధిస్తారు. బిజినెస్ లిటరసీ కోర్సులో అకౌంటింగ్ ఫండమెంటల్స్, స్టాటిస్టిక్స్ అండ్ డేటా అనలిటిక్స్, క్రిటికల్ థింకింగ్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, నెగోషియేషన్ అనాలిసిస్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ తో పాటు మొత్తం 13 అంశాలపై బోధిస్తారు. బిహేవియరల్ స్కిల్స్ కోర్సులో కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ మైండ్ సెట్, ఆర్ట్ ఆఫ్ నెట్వర్కింగ్, టెక్నాలజీ ఫండమెంటల్స్, ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ వంటి అంశాలను నేర్పిస్తున్నారు. డిజిటల్ లిటరసీ కోర్సులో కృత్రిమ మేధ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, డిజిటల్ మార్కెటింగ్, డేటా సైన్స్ లాంటి డిజిటల్ సాంకేతికత పరిజ్ఞానంపై శిక్షణ అందిస్తున్నారు. ఎంటర్ప్రెన్యూరియల్ లిటరసీలో భాగంగా స్టార్టప్ డెవలప్మెంట్, డిజిటల్ ఎడ్యుకేషన్, పెట్టుబడుల సాధన, మార్కెటింగ్, ఫైనాన్స్ కు సంబంధించిన అంశాలను బోధిస్తున్నారు.
ఐఎస్బీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ 2022 బ్యాచ్ విద్యార్థులకు ప్రాంగణ ఎంపికల్లో ప్రతిష్టాత్మక సంస్థల్లో ఆకర్షణీయ జీతభత్యాలతో ఉద్యోగ ఆఫర్లు వచ్చాయి. ఈ బ్యాచ్ లో 929 మంది విద్యార్థులుండగా వారిలో 39% మంది విద్యార్థినులే. కోవిడ్ నేపథ్యంలో హైదరాబాద్ మొహోలీ ప్రాంగణాల విద్యార్థులకు వర్చువల్ విధానంలో ప్రాంగణ ఎంపికలు జరిగాయి. 270 కార్పొరేట్ సంస్థల నుంచి వీరికి 2066 ఉద్యోగావకాశాలు లభించాయి. ఒక్కో విద్యార్థికి లభించిన సగటు వార్షిక వేతనం 34.07 లక్షల రూపాయలుగా ఉంది. గత ఏడాది సగటు 28.21 లక్షల రూపాయలతో పోల్చుకుంటే ఈసారి జీతభత్యాలు 20.78% పెరిగినట్లు ఐఎస్బీ వెల్లడించింది. మొత్తం నియామకాల్లో మహిళలకు 41% అవకాశాలు లభించాయి. కన్సల్టింగ్, ఐటీఈఎస్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవలు, బీమా రంగం, ఎఫ్ఎంసీజీ, రిటైల్, ఔషధ, ఆరోగ్య రంగాలకు చెందిన అగ్రశ్రేణి కార్పొరేట్ సంస్థలు ఐఎస్బీ విద్యార్థులకు ఉద్యోగాల్ని ఆఫర్ చేశాయి. దీని రోల్ ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు ఎన్నో బిజినెస్ స్కూల్స్ ఉండేవి మన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇలాంటివన్నీ. కానీ ఐఎస్బీ ఈజ్ నౌ ర్యాంక్డ్ ద నెంబర్ 1 బిజినెస్ స్కూల్ ఇన్ ఇండియా. అది ఎంత గ్రేట్ అండి. ఫౌండేషన్ ఎంత మంచిదై ఉండి హైదరాబాద్ లాంటి సిటీ సెలెక్ట్ చేయడం వల్ల, ఆ చీఫ్ మినిస్టర్ ఇనిషియేటివ్ ప్రొయాక్టివ్ యాక్షన్ వల్ల, ఎకో సిస్టమ్ బాగుండటం వల్ల. ఎకో సిస్టమ్ అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, అవుటర్ రింగ్ రోడ్ కానీ, గూగుల్ లాంటి సంస్థలు కానీ, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు కానీ, బిల్ గేట్స్ని తీసుకొస్తాం కానీ, బిల్ క్లింటన్ యూఎస్ ప్రెసిడెంట్ని హైదరాబాద్లో తీసుకొస్తాం కానీ, దీనివల్ల ఏమవుతుందంటే ఇంతకుముందు ఐటీ ఎంప్లాయీస్ని ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలి, ఎంతమంది ఐటీ నిపుణులు తీసుకురావాలి, ఎంత ఐటీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేది ఒకటండి. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ద్వారా గ్లోబల్ లీడర్స్ అండ్ ఇండియన్ లీడర్స్ హూ కెన్ మేనేజ్ కంపెనీస్, హూ కెన్ క్రియేట్ కంపెనీస్, హూ కెన్ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్, ఇటువంటి సంస్థ ఉంటే they will create people who can create millions of jobs అన్న ఉద్దేశంతో who can manage teams అన్న ఉద్దేశంతో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కి వచ్చారు. వరల్డ్ క్లాస్ క్యాంపస్. ఐ థింక్ దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాంపసెస్ ఇన్ ఏషియా ఆర్ ఇన్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాంపస్ ఇన్ ద వరల్డ్ అండి. ప్రపంచవ్యాప్తంగా టాప్ ర్యాంకింగ్ కలిగిన ఒక సంవత్సరం మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కి ఐఎస్బీ ప్రత్యేకతగా ఉంది. ప్రపంచంలోని అత్యుత్తమ బీ స్కూల్స్ లో ఒకటిగా పరిగణిస్తున్న ఐఎస్బీ యువ మేనేజర్లకు క్రమశిక్షణ దృక్పథాలను పరిచయం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులను, అత్యాధునిక పరిశోధన రీతులను అత్యుత్తమ అధ్యాపకుల చేత బోధిస్తోంది. ప్రపంచంలోనే ఈక్యూఎస్, ఏఏసీఎస్బీ నుండి అక్రిడిటేషన్ల ట్రిపుల్ క్రౌన్ సాధించిన 100వ కళాశాలగా నిలిచింది ఐఎస్బీ. ఇది ప్రపంచంలోని అన్ని స్కూళ్లలో 1% కంటే తక్కువ.